అందరికీ నమస్కారం. తెలుగు విజ్డమ్ టేల్స్కి స్వాగతం. ఒక్కసారి నిజాయితీగా ఆలోచించండి. మీ శాలరీ పెరిగినప్పుడల్లా మీ బ్యాంక్ బ్యాలెన్స్ కూడా పెరుగుతోందా? లేదా కేవలం మీ ఖర్చులు మాత్రమే పెరుగుతున్నాయా? చాలామంది అనుకుంటారు, నా జీతం డబల్ అయితే నా కష్టాలన్నీ తీరిపోతాయి అని. కాని నిజమేంటంటే, జీతం పెరిగిన 6 నెలలకే మళ్ళీ అదే పాత కథ. నెల చివర్లో డబ్బు సరిపోవట్లేదు అనే టెన్షన్. ఎందుకంటే మన సమస్య తక్కువ సంపాదన కాదు, మన దగ్గరకు వచ్చిన డబ్బుని ఎలా మేనేజ్ చేయాలో తెలియని అజ్ఞానం. మీరు కేవలం బిల్లులు కట్టడానికే సంపాదిస్తున్నట్టు అనిపిస్తోందా? ప్రొద్దున్నే లేచిన దగ్గరనుంచి రాత్రి వరకు కష్టపడుతున్నా ఆర్థికంగా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోతున్నారా? అసలు ఈ చక్రం నుండి బయటపడే మార్గమేంటి? ఈరోజు ఈ వీడియోలో ఒక ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ స్థాయిలో ఆలోచించి మీ ఆర్థిక స్థితిని పూర్తిగా మార్చేసే ఒక అద్భుతమైన రోడ్ మ్యాప్ని మనం డీకోడ్ చేయబోతున్నాం. ఇదేదో బోరింగ్ ఫైనాన్స్ క్లాస్ కాదు. ఇది మీ జీవితాన్ని మార్చే ఒక ప్రాక్టికల్ గైడ్. మీరు నెలకు 20,000 సంపాదించేవారైనా లేదా 2 లక్షలు సంపాదించేవారైనా ఈ సూత్రాలు అందరికీ వర్తిస్తాయి. రాబోయే కొన్ని నిమిషాలు మీ పూర్తి ఏకాగ్రతను ఇక్కడ పెట్టండి. ఎందుకంటే ఈ వీడియో ముగిసే సమయానికి మీ జేబులో ఉన్న డబ్బుని ఎలా రెట్టింపు చేయాలో మీకు క్లియర్గా తెలిసిపోతుంది. అసలు సమస్య ఎక్కడ మొదలవుతుందో తెలుసా? ప్లానింగ్ లేకపోవడం. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మీరొక కుండలో నీళ్లు నింపుతున్నారనుకోండి. ఆ కుండకి కింద ఒక చిన్న రంధ్రముంది. మీరు ఎంత వేగంగా నీళ్లు పోసినా ఆ రంధ్రంలోంచి నీళ్లు కారిపోతూనే ఉంటాయి. చివరకు మీ శ్రమ వృధా, కుండ ఖాళీ. మన ఆర్థిక పరిస్థితి కూడా అంతే. మన ఖర్చులు, మన అప్పులు, మన అనవసరపు అలవాట్లు అనే రంధ్రాలని మూసివేయకుండా కేవలం ఎక్కువ సంపాదించాలి అని ఆరాటపడితే ఉపయోగముండదు. సంపద సృష్టించడమంటే ఎక్కువ సంపాదించడం కాదు, సంపాదించిన దాన్ని ఎంత తెలివిగా దాచుకున్నాం, ఎంత తెలివిగా పెట్టుబడి పెట్టాం అనే దానిమీద ఆధారపడి ఉంటుంది. దీనికి మీకు పెద్ద పెద్ద డిగ్రీల అవసరం లేదు. కాస్త కామన్ సెన్స్, కొంచెం డిసిప్లిన్ ఉంటే చాలు. ఇప్పుడు మనం ఈ సమస్యను పరిష్కరించడానికి ఒక 4 అంచెల వ్యూహాన్ని అమలు చేద్దాం. మొదటి అడుగు, మీ ఆర్థిక ఆరోగ్యాన్ని చెక్ చేసుకోండి. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మందులు రాసే ముందు ఆయన మనకి బ్లడ్ టెస్టు, స్కానింగ్ ఎలా చేస్తారో మన డబ్బు విషయంలో కూడా మనం అలాగే ఒక చెకప్ చేసుకోవాలి. చాలామందికి అసలు తమకు ఎంత ఆస్తులున్నాయి, ఎంత అప్పులున్నాయనే క్లారిటీ ఉండదు. దీన్నే నెట్వర్త్ అంటారు. నెట్వర్త్ అంటే సింపుల్గా మీ దగ్గర ఉన్న ఆస్తుల విలువలోంచి మీ అప్పులని తీసేస్తే వచ్చేది. ఒక పేపర్ తీసుకోండి. ఒక పక్క మీ ఆస్తులు రాయండి. అంటే మీ బ్యాంక్ బ్యాలెన్స్, మీ సేవింగ్స్, మీ దగ్గర ఉన్న బంగారం, మీరు చేసిన ఇన్వెస్ట్మెంట్స్, ఇవన్నీ ఆస్తులు. రెండో పక్క మీ అప్పులు రాయండి. క్రెడిట్ కార్డ్ బిల్లులు, పర్సనల్ లోన్స్, కార్ లోన్, ఇంటి లోన్, ఫ్రెండ్స్ దగ్గర తీసుకున్న అప్పులు. ఇప్పుడు ఆస్తుల నుంచి అప్పులు తీసేయండి. వచ్చే ఆన్సర్ పాజిటివ్గా ఉంటే మీరు సేఫ్ జోన్లో ఉన్నట్లు, నెగిటివ్గా ఉంటే మాత్రం అలర్ట్ అవ్వాల్సిన టైం వచ్చింది అని అర్థం. గుర్తుపెట్టుకోండి, కారు, ఖరీదైన ఫోన్ ఆస్తులు కావు. అవి కాలం గడిచే కొద్దీ విలువ తగ్గిపోయే వస్తువులు. ఆస్తి అంటే కాలంతో పాటు విలువ పెరిగేది. ఉదాహరణకు భూమి, బంగారం లేదా స్టాక్స్. రెండవ అడుగు, అప్పుల ఊబి నుండి బయటపడడం. మీరు సంపద సృష్టించాలి అనుకుంటే ముందు మీ కాళ్లకు ఉన్న అప్పులనే సంఖ్యలను తెంచేసుకోవాలి. అప్పుల్లో 2 రకాలుంటాయి, మంచి అప్పు, చెడ్డ అప్పు. మంచి అప్పు అంటే ఏదైనా ఆస్తిని కొనడానికి చేసే అప్పు. ఉదాహరణకు హోమ్ లోన్. దీనివల్ల భవిష్యత్తులో విలువ పెరుగుతుంది. కాని చెడ్డ అప్పు అంటే క్రెడిట్ కార్డ్స్ లేదా పర్సనల్ లోన్స్. వీటి వడ్డీ రేట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. మీ సంపాదనలో సగం ఈ వడ్డీలకే పోతే మీరిక ఆదా చేసేది ఎప్పుడు? దీనికొక సింపుల్ టెక్నిక్ ఉంది. దీన్నే అవలాంచ్ మెథడ్ అంటారు. అంటే మీకు ఉన్న అప్పుల్లో ఏది ఎక్కువ వడ్డీ రేటుందో దాన్ని ముందు తీర్చేయాలి. ఉదాహరణకు మీకొక క్రెడిట్ కార్డ్ అప్పుంది. దానికి 30% వడ్డీ పడుతోంది. ఒక ఫ్రెండ్ దగ్గర తీసుకున్న అప్పుంది. దానికి వడ్డీ లేదు లేదా తక్కువ వడ్డీ. మనవాళ్లేం చేస్తారంటే ఫ్రెండ్ ఏమనుకుంటాడో అని ముందు వాడికిచ్చేస్తారు. కానీ క్రెడిట్ కార్డు వడ్డీ పెరిగిపోతూ ఉంటుంది. అది తప్పు. ముందు ఎక్కువ వడ్డీ ఉన్న విషపూరితమైన అప్పును క్లియర్ చేయండి. అది క్లియర్ అయితే మీకు ఊపిరి పీల్చుకునే అవకాశం దొరుకుతుంది. మూడవ అడుగు, బడ్జెట్ మరియు 50-30-20 రూల్. బడ్జెట్ అనగానే ఏదో పెద్ద లెక్కల పుస్తకం అనుకోకండి. ఇది మీ డబ్బుని మీరు కంట్రోల్ చేసే రిమోట్ కంట్రోల్ లాంటిది. దీనికి ప్రపంచవ్యాప్తంగా అందరూ పాటించే ఒక సింపుల్ సూత్రముంది. అదే 50-30-20 రూల్. దీని ప్రకారం
మీ నెలవారీ ఆదాయాన్ని 3 భాగాలుగా విభజించాలి. మొదటిది 50% మీ అవసరాలకు, అంటే ఇంటి అద్దె, కరెంటు బిల్లు, సరుకులు, పిల్లల స్కూల్ ఫీజులు. ఇవి లేకపోతే మనం బతకలేం. రెండవది 30% మీ కోరికలకు, అంటే సినిమాకి వెళ్లడం, బయట తినడం, కొత్త బట్టలు కొనడం, నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్. ఇవి లేకపోయినా బతకగలం, కానీ ఉంటే సంతోషంగా ఉంటాం. మూడవది, అతి ముఖ్యమైనది, 20% మీ పొదుపు మరియు పెట్టుబడి. జీతం రాగానే చాలామంది చేసే తప్పేంటంటే ముందు ఖర్చు పెట్టేసి మిగిలితే దాచుకుందామనుకుంటారు. కాని వాస్తవానికి మిగిలేది ఏమీ ఉండదు. అందుకే జీతం పడగానే ముందు ఈ 20% పక్కన పెట్టేయాలి. ఆ తర్వాతే మిగతా 80%తో బతకాలి. ఒకవేళ మీ ఖర్చులు 50% కంటే ఎక్కువవుతుంటే మీ కోరికలను తగ్గించుకోవాలి తప్ప పొదుపుని కాదు. ఈ 20%మే రేపు మీ భవిష్యత్తుని కాపాడేది. 4వ అడుగు, ఇన్వెస్టింగ్, డబ్బుతో పని చేయించడం. డబ్బుని బీరువాలోనో సేవింగ్స్ అకౌంట్లోనో దాచుకుంటే అది పెరగడం సరికద్దా, ధరలు పెరగడం వల్ల దాని విలువ తగ్గిపోతుంది. దాన్నే ఇన్ఫ్లేషన్ అంటారు. ఉదాహరణకు 10 ఏళ్ల క్రితం 100 రూపాయలకు వచ్చిన సరుకులు ఇప్పుడు 100కి వస్తున్నాయా? రావు కదా. మరి మీ డబ్బు విలువ పడిపోతున్నట్టే కదా. అందుకే మీ డబ్బు నిద్రపోకూడదు, అది పని చెయ్యాలి. మీరు నిద్రపోతున్నా సరే మీ డబ్బు మీకోసం సంపాదిస్తూ ఉండాలి. అదే ఇన్వెస్టింగ్. స్టాక్ మార్కెట్ లేదా మ్యూచువల్ ఫండ్స్ గురించి వినగానే చాలామంది భయపడతారు. కాని దీర్ఘకాలంలో సంపద సృష్టించడానికి ఇంతకు మించిన మార్గం లేదు. దీనికి పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనే మ్యాజిక్ తోడవుతుంది. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. రామ్ అనే వ్యక్తి తన 25వ ఏట ప్రతి నెల 5,000 రూపాయలు ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టాడు. రహీం అనే వ్యక్తి తన 35వ ఏట, అంటే రామ్ కంటే 10 ఏళ్లు ఆలస్యంగా, నెలకు 10,000 రూపాయలు ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టాడు. ఇద్దరూ 60 ఏళ్లొచ్చే వరకు కట్టారు. రహీం రామ్ కంటే డబుల్ డబ్బు కట్టాడు. కాని చివరకు ఎవరి దగ్గర ఎక్కువ డబ్బుంటుంది? ఖచ్చితంగా రామ్ దగ్గరే. ఎందుకంటే రామ్ తన డబ్బుకి పెరగడానికి ఎక్కువ సమయాలిచ్చాడు. అదే కాంపౌండింగ్ పవర్. అందుకే ఎంత త్వరగా మొదలు పెడితే అంత మంచిది. మీరు నెలకు 500 రూపాయలతో కూడా సిప్ మొదలుపెట్టవచ్చు. 5వ అడుగు, కారు మరియు ఇల్లు, భావోద్వేగాల వల. మన సమాజంలో ఇల్లు, కారు అనేవి అవసరాల కంటే స్టేటస్ సింబల్స్గా మారిపోయాయి. పక్కింటివాళ్లు కారు కొన్నారని మనం కూడా లోన్ పెట్టి కారు కొంటే అది మన జేబుకి చిల్లులు పెడుతుంది. కారనేది ఒక లయబిలిటీ. షోరూం నుంచి బయటికి రాగానే దాని విలువ 10% తగ్గిపోతుంది. కారు కొనడానికి ఒక అద్భుతమైన రూలుంది. అదే 24-10 రూల్. దీనర్థమేంటంటే మీరు కారు కొనాలనుకుంటే కనీసం 20% డౌన్ పేమెంట్ కట్టగలగాలి. ఆ లోన్ని 4 ఏళ్లలోపు తీర్చేయగలగాలి. మరియు ఆ కారు కోసం కట్టే నెలవారీ ఈఎంఐ మరియు ఇతర ఖర్చులు మీ నెల జీతంలో 10% మించకూడదు. ఉదాహరణకు మీ జీతం 1,00,000 రూపాయలనుకుంటే మీ కారు ఖర్చు నెలకు 10,000 దాటకూడదు. ఈ రూల్ పాటిస్తే మీరు కారు కోసం బ్రతకాల్సిన పని ఉండదు. కారు మీకోసం ఉంటుంది. అలాగే ఇల్లు విషయం. ఇల్లు కొనాలా అద్దెకుండాలా అనేది ఎప్పటికీ తెగని చర్చ. ఎమోషనల్గా చూస్తే సొంత ఇల్లు గొప్పదే, కానీ ఫైనాన్షియల్గా చూస్తే ఎప్పుడూ అది లాభదాయకం కాదు. మీరు ఉంటున్న సిటీలో అద్దెలు తక్కువగా ఉండి ఇళ్ల రేట్లు ఆకాశంలో ఉంటే అద్దెకుండటమే మంచిది. ఆ మిగిలిన డబ్బుని మీరు వేరే చోట ఇన్వెస్ట్ చేసి భవిష్యత్తులో ఎప్పుడైనా ఇల్లు కొనవచ్చు. కేవలం సమాజం కోసం, బంధువుల కోసం 20 ఏళ్లపాటు హోమ్ లోన్ అనే బరువుని మోయకండి. మీ ఆర్థిక స్తోమతని బట్టి నిర్ణయం తీసుకోండి. మీకొక సందేహం రావచ్చు, ఇవన్నీ చెప్పడానికి బాగుంటాయిగాని పాటించడం కష్టం కదా అని. నిజమే, మొదట్లో కష్టంగానే ఉంటుంది. జిమ్కి వెళ్లిన మొదటి రోజే 6 ప్యాక్ రాదు కదా. అలాగే ఇది కూడా. కాని ఒక్కసారి ఆలోచించండి. ఈ సూత్రాలని పాటిస్తే మీ జీవితం ఎలా మారుతుందో ఊహించుకోండి. నెల ఆఖర్లో డబ్బుల కోసం టెన్షన్ పడాల్సిన అవసరముండదు. మీ పిల్లల చదువుల కోసం ఎవరి దగ్గర చేయి చాపాల్సిన అవసరం రాదు. ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే హాస్పిటల్ బిల్లు కట్టడానికి మీ దగ్గర ఎమర్జెన్సీ ఫండ్ సిద్ధంగా ఉంటుంది. అన్నింటికంటే ముఖ్యంగా మీరు ఉద్యోగం మానేయాలి అనుకున్నప్పుడు డబ్బు లేని అనే భయంతో నచ్చని పనిని చెయ్యాల్సిన అవసరం ఉండదు. దాన్నే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటారు. అంటే స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛను అనుభవించడమే నిజమైన సంపద. కాబట్టి ఈ రోజు నుండే ఒక చిన్న అడుగు వేయండి. ఈ వీడియో అయిపోగానే ఒక పేపర్, పెన్ తీసుకోండి. మీ నెట్వర్త్ ఎంతో రాసుకోండి. మీ అనవసర ఖర్చులు ఏవో గుర్తించండి. వచ్చే నెల నుంచి 50-30-20 రూల్ని పాటించడానికి ప్రయత్నించండి.
గుర్తుపెట్టుకోండి, మీరు ఎంత సంపాదిస్తున్నారు అన్నది ముఖ్యం కాదు, ఎంత దాస్తున్నారు, దాన్ని ఎలా పెంచుతున్నారు అన్నదే ముఖ్యం. ధనవంతులు డబ్బు కోసం పనిచెయ్యరు, డబ్బునే తమ కోసం పనిచేసేలా చేసుకుంటారు. మీరు కూడా ఆ స్థాయికి చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలోని విషయాలు మీకు కొత్తగా అనిపించి మీలో ఒక చిన్న మార్పునైనా తీసుకొస్తాయని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని ఉపయోగకరమైన విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. సంపదని సృష్టిస్తూ ఉండండి. జై హింద్.